రాజకీయాలనేది కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు, ఒక సంక్లిష్ట గణిత శాస్త్రం. ఇందులో ప్రతి నిర్ణయం, ప్రతి చర్య వెనుక లెక్కలు, వ్యూహాలు, సెంటిమెంట్లు దాగుంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ని అరెస్ట్ చేయకపోవటం వెనుక రాజకీయ లెక్కలు దాగున్నాయి. భారత రాజకీయాల్లో సెంటిమెంట్ ఒక శక్తివంతమైన ఆయుధం. ఒక నాయకుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపితే అది ఆ నాయకుడికి ప్రజల్లో సానుభూతి తెచ్చిపెడుతుంది. ఈ సానుభూతి తరచూ ఎన్నికల్లో ఓట్లుగా మారుతుంది. కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు ఆయనకు సానుభూతి పెరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడింది. ఫలితంగా రేవంత్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించారు. 2023లో జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసింది. ఈ చర్య తెలుగుదేశం పార్టీకి భారీ సానుభూతిని తెచ్చిపెట్టి 2024 ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో అధికారంలోకి రావడానికి కారణమైంది. దీనికి విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఇక జార్ఖండ్లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ని అరెస్టు చేయటం ఆయన పార్టీకి ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెట్టింది. హేమంత్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అరెస్టు చేయటం అనేది రాజకీయంగా వ్యతిరేక ఫలితాలను తెచ్చిపెట్టవచ్చు. అందుకే చంద్రబాబు జగన్ని, రేవంత్ కేసీఆర్ని అరెస్టు చేయటానికి జంకుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ని 16 నెలల పాటు జైల్లో ఉంచింది. ఈ అరెస్టు వైఎస్ఆర్సీపీని ఒక బలమైన రాజకీయ శక్తిగా మార్చటంలో కీలక పాత్ర పోషించింది. జగన్ జైలు జీవితం ప్రజల్లో సానుభూతిని రేకెత్తించి వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఒక శక్తివంతమైన పార్టీగా స్థిరపడ్డానికి దోహదపడింది. ఈ చరిత్ర నేపథ్యంలో జగన్ని మళ్లీ అరెస్టు చేయటం వైఎస్ఆర్సీపీకి మరింత బలాన్ని ఇవ్వవచ్చని చంద్రబాబు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు అరెస్టులు, జైలు శిక్షల వంటి సంప్రదాయ వ్యూహాల నుంచి కొత్త వ్యూహాల వైపు మళ్లుతున్నారు. ఈ కొత్త వ్యూహం ప్రజల మనసుల్లో ప్రత్యర్థి నాయకుల ఇమేజ్ని దెబ్బతీయటంపై దృష్టి పెడుతోంది. ప్రజలపై లక్షల కోట్ల అవినీతి, రాష్ట్ర ఖజానా దోపిడీ, ప్రజాదరణ దుర్వినియోగం వంటి ఆరోపణలు చేస్తూ వారి ఇమేజ్ని ప్రజల ముందు దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది. అరెస్టు చేసి సానుభూతి తెచ్చే ప్రమాదాన్ని నివారించడానికి ప్రజల మధ్య ప్రత్యర్థులను దోషులుగా చిత్రీకరించటం ద్వారా వారి రాజకీయ భవిష్యత్తును బలహీనపరచటం ఈ వ్యూహం లక్ష్యం. ఈ విధానం ద్వారా ప్రత్యర్థి నాయకులు అధికారంలోకి వస్తే అవినీతి, అరాచక పాలన తీసుకువస్తారనే అభిప్రాయాన్ని ప్రజల్లో రూపొందించడం సులభమవుతుంది. దీనివల్ల ఆ నాయకుల ఇమేజ్, వారి పార్టీ రాజకీయ బలం రెండూ దెబ్బతింటాయి. రాజకీయ గణితంలో ఒకటి మరొకటితో కలిస్తే ఫలితం ఎప్పుడూ 2 కాదు, అది 22 కావచ్చు లేదా శూన్యం కావచ్చు. అందుకే రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని కోణాలను లెక్కలోకి తీసుకుంటారు. జగన్, కేసీఆర్లని అరెస్టు చేయటం వల్ల వారి రాజకీయ బలం పెరిగే ప్రమాదం ఉందని చంద్రబాబు, రేవంత్లు గ్రహించారు. అందుకే అరెస్టులకు బదులు ప్రజల మనస్సుల్లో వారి ఇమేజ్ని దెబ్బతీసే కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.